లో పాపాత్మురాలు అని పిలువబడుతున్న ఈ స్త్రీ ఏమో యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించింది. ఎంత డిఫరెన్స్ చూసారా? ఒకడేమో ఇంటికి ఆహ్వానించి యేసయ్యను అవమానిస్తున్నాడు. ఈరోజు మనలో కొంతమంది యేసయ్యను ఇంటికి ఆహ్వానించారు. ఏ రూపంలో? ఫోటో రూపంలో, వాక్యం రూపంలో. ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి, కానీ గుండెల్లో మాత్రం వాక్యం ఉండదు. ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి, క్రాస్ ఫోటోలు ఉంటాయి, బ్రతుకులో క్రీస్తుండడు. అవమానిస్తున్నావు దేవుడు నువ్వు. ఈరోజు కావాల్సింది మెడలో కాదు సిలువ, హృదయంలో కావాలి క్రీస్తు. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. చివరికి వచ్చేసరికి యేసు అంటున్నాడు, పాపాత్మురాలు పాపాత్మురాలు అని చెప్పి అంటున్నావు. అసలు విషయం చెప్తా నాగో. ఏంటి ప్రభువా? ఓ ధనవంతుడు అప్పిచ్చాడు. ఒకడికేమో 500 దినారాలు ఇచ్చాడు, మరొకడికేమో 50 దినారాలు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ చెల్లించవలసిన సమయంలో చెల్లించలేనప్పుడు ఇద్దరిని క్షమించాడు. ఎవరిని ఎక్కువ క్షమించాడో చెప్పు. ఎవడైతే ఎక్కువ అప్పు ఉన్నాడో వాడిని ఎక్కువ క్షమించాడు, వాడిని ఎక్కువ ప్రేమించాడు. అప్పుడు అంటున్నాడు, పాపాత్మురాలు అని చెప్పావే, ఈమె చేసిన అధికమైన పాపములు నేను క్షమించాను. కారణం ఏమిటంటే ఆమె నన్ను అధికముగా ప్రేమించింది. నువ్వు ఉన్నావెందుకు? పైకి పరిసరుని పేరు పెట్టుకున్నావు. ఇంటికి వచ్చా, ఆహ్వానించావా, పలకరించావా, నీళ్ళు ఇచ్చావా? నన్ను నీ ఇంటికి పిలిచి అవమానించావు. కానీ తానైతే తన ఇంటికి పిలవలా, తన గుండెల్లోకి నన్ను పిలిచింది, తన హృదయంలోనికి నన్ను పిలిచింది. ఆ హృదయంలో నేనున్నాను కాబట్టే 3 విషయాలు కనపరిచింది. నెంబర్ 1 ప్రేమను కనపరిచింది. నెంబర్ 2 కృతజ్ఞతను కనపరిచింది. నెంబర్ 3 శ్రేష్టమైన కానుకనిచ్చి, కానుకగా అత్తరును పూసి తన జీవనం అంతా నాకు ఇచ్చేసింది. పాపాత్మురాలు ఆమె కాదు, పాపాత్ముడివి నువ్వు. కారణం, నువ్వు పైకి భక్తిపరుడివి, పరిసయుడివి, ధర్మశాస్త్రాన్ని గూర్చి మాట్లాడేవాడివి, కానీ అసలు నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వెప్పుడు గుర్తించలా. కానీ ఆ స్త్రీ గుర్తించింది. సహోదరి సహోదరులు, లోకంలో 2 తెగల ప్రజలు సాధారణంగా ఉంటారు. ఒకరు పాపాన్ని గుర్తించి క్షమాపణ పొందుకున్నవారు, మరొకరు పాపాన్ని గుర్తించక క్షమాపణ పొందని వాళ్ళు. ఈరోజు అడుగుతున్నా, నువ్వెవరివి? పరిసయుడు తన పాపాన్ని గుర్తించలా కాబట్టి క్షమించబడలా. పాపాత్మురాలు తన పాపాన్ని గుర్తించింది కాబట్టి క్షమించబడింది, దేవుని బిడ్డగా మార్పు చెందింది. ఈరోజు ప్రభు అంటున్నాడు, అత్యధికముగా తాను చేసిన పాపములు క్షమించబడినవి కనుక అత్యధికముగా తాను ప్రేమను పొందుకుంటుంది.